అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, ఈరోజు ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళ ఆదేశాల మేరకు కడప పట్టణంలో ఒక బ్రహ్మాండమైన లాంగ్ మార్చ్ నిర్వహించినారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ తమ స్థాయిలో ఈ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరు పాల్గొనండి అని చెప్పి ప్రచారం చేసినారు. తెలిసిన వ్యక్తులకు ఫోన్ల ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేసినారు. అల్హమ్దులిల్లా కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏదైతే జేఏసీలు అని పెట్టుకుని ఉండారో ఆ జేఏసీలు పెట్టుకున్న వ్యక్తుల నినాదం ఏంటంటే, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, ప్రతి ఒక్క సెక్యులర్ సోదరుడు కులాలకు మతాలకు అతీతంగా, జమాత్లకు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో వచ్చి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకుని వచ్చిందో అది మొత్తం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు, జమాత్లకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్తారు. స్పెషల్లీ ముస్లింల సబ్జెక్ట్ వచ్చినప్పుడు ముస్లింలందరూ నువ్వు ముందు ముస్లిం తర్వాత నీకు పార్టీలు కాబట్టి కల్మా చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో రాండి అని చెప్పి మనం చేసే ప్రసంగాల్లో కానివ్వండి, మనం చేసే ప్రచారాల్లో కానివ్వండి, మనం పిలిచే పిలుపులో కానివ్వండి, ఆ విధంగా పిలుస్తాము. అయితే ప్రతి ఒక్కరికి ఏకం చేసి మన ఐకమత్యాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ముస్లింలందరూ జమాత్లకు, పార్టీలకు అతీతంగా ఏకమైపోతున్నారు. కాబట్టి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం మీద కలగాలనే ఉద్దేశంతోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అయితే ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఏదైతే కడపలో ఉన్న జేఏసీ ఉందో ముస్లింలను ఏకం చేసే బదులు ముస్లింలను ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రోజు కడపలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీ, అదేవిధంగా అక్కడ ఉన్న మేయరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులైన సురేష్ కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంపీ గారు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీ గారు రెడ్డి గారు, ఆయన అంజద్ బాషా గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇతర హిందూ సోదరులు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మేయర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుల్లాగా ఉన్న వ్యక్తి అక్కడికి రావడం అనేది చాలా సంతోషం, చాలా గొప్ప విషయం. వాళ్ళు వచ్చిన దానికి మాకు బాధ లేదు. కానీ ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకుడు అమీర్ బాబు అక్కడికి వస్తే అక్కడ కొంతమంది అతన్ని అడ్డుకొని నీ పదవికి నువ్వు రాజీనామా చేసి రమ్మని చెప్పి అతనికి అవమానపరిచి పంపించినారంటే నిజంగా ముస్లింలు ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారు, ఎంత దిగజారుడు విధానాన్ని అవలంబిస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకు చేశారని నాకు ఇప్పుడు కూడా అర్థం కావటం లేదు. ఒక తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక నాయకుడు తనకు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఆ ర్యాలీలో జిందాబాద్ లెవెల్ కొట్టరు. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, మతోన్మాది చంద్రబాబు నాయుడు, ముస్లింల ద్రోహి చంద్రబాబు నాయుడు, ముస్లింలకు అన్యాయం చేశాడు, ముస్లింలకు నాశనం చేశాడు, మా ఓట్లతో గెలిచి మా గొంతు కోసాడనే అందరు చెప్తారు. అటువంటి కార్యక్రమానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు వస్తే రెడ్ కార్పొరేట్ వేసి మీరు అతనికి ఆహ్వానించాల్సింది పోయి అతనికి అవమానపరిచి ఈ కార్యక్రమం వైసీపీ వాళ్ళ కార్యక్రమం అని అక్కడ క్రియేట్ చేసినందుకు నిజంగా చాలా సిగ్గుచేటుకుంది. దయచేసి జేఏసీలు అంటే మీకు ఏదైనా కొమ్ములు వచ్చేసి మీరేమో దేశక నేతలు లేదా మీ ప్రవక్తలు, వలి అల్లాలు కాదు. మీరు కూడా సామాన్య ప్రజలే. మీకు కూడా ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. మీరు పిలిస్తే మీ భార్య బిడ్డలు రారు. సబ్జెక్ట్ లో బలం ఉంది కాబట్టి ప్రతి ముస్లింలలో తపన, ఈ ఆస్తులను మేము రక్షించుకోవాలనే బాధ, అల్లా మీద భయంతో, ఇస్లాం మీద గౌరవంతో అక్కడికి వస్తుంటే మీ ఇంటి కార్యక్రమం, మీ అడుగుల కార్యక్రమం కాదు, లేకపోతే మీ నిశ్చితార్థం కాదు. ఇది ఎవరిచ్చారు మీకు హక్కు? అదే ఒక అతను వస్తే, ఒక ముస్లిం క్యాండిడేట్ వస్తే అతనికి మీరు అంతమందిలో అతనికి అవమానపరిచి అతని పరువు తీసి ఆ కార్యక్రమం నుంచి పంపించినారంటే అసలు మీరు ముస్లింలేనా? ఇంత దిగజారుడు రాజకీయం, ఇంత దిగజారుడు విధానానికి అవలంబిస్తున్న కడప జేఏసీ వాళ్ళలో కొంతమంది, అందరని నేను చెప్పను, చాలా అసహ్యంగా, చాలా సిగ్గుంది. నేను ఒకటే చెప్తున్నా, మీ ఇంటి కార్యక్రమం లేదా మీరు అడుగులు మళ్ళీ అడుగులు చేయించుకుంటే మీ ఇష్టం. అది ప్రజలకు సంబంధించి
అదేవిధంగా ఇస్లాంకు సంబంధించిన కార్యక్రమంలో ఎవరు రావాలా ఎవరు రాకూడదనే హక్కు అధికారం మీకు లేదు. అసలు మీరెవరు? ఎవరు మీరు? జేఏసీ అంటే అన్ని రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు దొబ్బి తినడానికి జేఏసీలో మర్యాదగా ఏ తప్పు అయితే జరిగిందో దాని మీద బహిరంగ క్షమాపణ కోరండి. మీ చిన్నైన జాగీర్ కాదు ఇది, మీ ఇంట్లో ఫంక్షన్ కాదు ఇది. ముస్లిం సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అక్కడ ఎవరైతే చేశారో ముందు వాళ్ళని జేఈసీలో నుంచి తీయండి. అదేవిధంగా బహిరంగంగా అమీర్ బాబుకు క్షమాపణ కోరండి. ఒక ముస్లిం అతను అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి, అల్లా మీద అల్లా ఆస్తులను రక్షించాలని చెప్పి ఖుదాకు హాజిర్ నాజిర్ తలుచుకొని అతన్ని అక్కడికి వస్తే అతనికి ఆ విధంగా అవమానపరచడం అనేది ఇది సరైన చర్య కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు కుక్కల్లాగా కొట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అటువంటి సిగ్గుమాలిన పని. కడపలో ప్రతి ఒక్కరికి రాజకీయమేనా? ఐక్యమత్యం అనేది కనబడకూడదా? మీరు వైసీపీ వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ రెడ్ కార్పెట్ వేసే పని అయితే జేఏసీ ఎందుకు? వైసీపీ జేఏసీ అని పెట్టుకోండి, లేదా ఆయన ఒక టీడీపీ జేఏసీ అని పెట్టుకుంటాడు. అతనికి పిలిచింది మీరు. ప్రతి రౌండ్ టేబుల్ సమావేశంలో అతను ఉన్నాడు. అతనికి కార్యక్రమానికి రమ్మంది మీరు. కార్యక్రమంకి వచ్చిన తర్వాత అంటే అక్కడికి వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర ఫుల్ మార్కులు వేయించుకోవడానికి, వైసీపీ వాళ్ళ దగ్గర ఫుల్ మార్కులు వేయించుకోవడానికి, లేదా వైసీపీ వాళ్ళు ఏదైనా స్పాన్సర్ చేశారా? మీకు డబ్బులు ఇచ్చారా జేఏసీ వాళ్లకు? ప్రజల కార్యక్రమం అదే. ప్రజల కార్యక్రమంలో శత్రువు వచ్చినా కానీ అతనికి మేము ఆహ్వానించాలా? అతనికి మనం తోడు తీసుకొని మనం చేస్తేనే ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం వస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు, అతను ఎమ్మెల్యే లాగా పోటీ చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు పేరు పెట్టి పిలుస్తాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో అతను వచ్చాడంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రెషర్ పడుతుంది. మీరు ప్రభుత్వం మీద ప్రెషర్ పడకుండా దీనికి ఒక వైసీపీ కార్యక్రమం లాగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏదైతే మీరు చేసినారో అది ముస్లిం సమాజం నిజంగా మీకు ఎవరైతే అక్కడ ఆ తప్పు చేసినారో వాళ్ళకి ముస్లిం సమాజం క్షమించదు. దయచేసి చాలా మర్యాదగా మాట్లాడుతున్నా. మీరు ఇమ్మీడియట్ గా అమీర్ బాబు దగ్గర పోయి అతనికి క్షమాపణ కోరుకుంటూ మీరు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరూ కూడా కలిసి వీడియో పెడితే మీకు మర్యాద ఉంటది. లేదంటే మనకు ఖచ్చితంగా దీనికి సరిపడా మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.